దక్షయజ్ఞం కంటే రామాయణం ముందు జరిగిందా? మీరందరూ మన ఛానల్ ని ఫాలో అవుతున్నట్లయితే దేవతల టైమ్ లైన్ మిస్టరీలో నేను దేవతల టైమ్ లైన్ యొక్క క్లియర్ పిక్చర్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బ్రహ్మకున్న 108 సంవత్సరాల ఆయుష్లో బ్రహ్మ యొక్క ప్రతి రోజులో అంటే ప్రతి కల్పంలో ఒక కొత్త సృష్టిని సృష్టిస్తుంటాడు. బ్రహ్మ యొక్క ప్రతి సంవత్సరంలో 360 రోజులుంటాయి. ఆ ప్రతి రోజుని కల్పం అనే పిలుస్తాం. ఇలా బ్రహ్మ యొక్క 108 సంవత్సరాల ఆయుష్ తీరిన తర్వాత ఒక మహాకల్పం పూర్తయింది అని అంటాం. ఇక్కడ ఆయన ప్రతి రోజు ఒక కల్పం, ప్రతి రాత్రి ఒక కల్పం. అలా బ్రహ్మ యొక్క ప్రతి రోజు అనే కల్పంలో ఒక్కో దక్షయజ్ఞం జరుగుతుంటుందన్నమాట. ఆ కల్పంలో కేవలం దక్షయజ్ఞమే కాకుండా శ్రీమద్ రామాయణము, మహాభారతము వంటి అనేక పురాణాలు రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ కల్పానికి మరో కల్పానికి జరిగే పురాణాల్లో కొద్దిపాటి మార్పులు ఉంటుంటాయి. వీటినే కల్పభేదం అని అంటారు. పూర్తి వీడియో లింక్ ఈ బాటమ్ లెఫ్ట్ కార్నర్ లో ఇస్తున్నాను, దాన్ని క్లిక్ చేసి చూసేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.